ఆళ్లగడ్డ పట్టణంలోని అభయాంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం హనుమ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మూల విరాట్కు నవకలశ పంచామృత అభిషేకం, విశేష పూజలను ఆలయ ప్రధాన అర్చకులు కోటమద్ది బాలనరసింహస్వామి నిర్వహించారు. ఇందులో భాగంగా ఆకు పూజ, సహస్ర నామార్చన జరిపారు. భక్తులు భారీగా తరలివచ్చి ప్రత్యేక అలంకరణలు నిర్వహించిన స్వామిని దర్శించి పూజలు జరిపారు. మధ్యాహ్నం హాజరైన భక్తులందరికీ అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమం సందర్భంగా ఆంజనేయ స్వామి ఆలయం ఎదుట ఇబ్బంది లేకుండా కార్యక్రమాలు నిర్వహించేందుకు రాకపోకలను దారి మళ్లించారు. ఆళ్లగడ్డ డీఎస్పీ శ్రీనివాసరావు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు శాంతి భద్రతల ఏర్పాట్లను పర్యవేక్షించారు. గ్రామోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా తమిళనాడులోని అంబూర్కు చెందిన సముద్రరాజన్ తయారు చేసిన ఆంజనేయ స్వామి ఉత్సవ విగ్రహానికి గ్రామోత్సవం నిర్వహించారు. గ్రామోత్సవంలో అడుగడుగున భక్తులు స్వామికి నీరాజనాలు పలికారు. కార్యక్రమాలు విజయవంతం కావడం పట్ల నిర్వాహకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పడిత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. ఈరోజు వైశాఖ మాసము దశమి పూర్వభాద్ర నక్షత్రము ఆంజనేయ స్వామి విశేషంగా జయంతిని జయంతి కార్యక్రమాలను ఎంతో శ్రద్ధగా జరుపుకుంటున్నాము. ఈనాడు జయంతి సందర్భంగా ప్రాతకాలాన్నే స్వామికి సుప్రభాత సేవ చేశాము. అలానే స్వామికి పంచామృతాలతో అభిషేకం గావించి స్వామివారికి అలంకారం చేసి సహస్రనామార్చన మహామంగళ స్వామివారికి జరుపుతున్నాము. తదుపరి స్వామివారికి నైవేద్యం ఏర్పాటు చేసి ఆ తర్వాత అన్నదాన కార్యక్రమం అంతా కూడా ఏర్పాటు చేశాము. ఈ అన్నదాన కార్యక్రమం 50 మంది భక్తులంతా కూడా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.